శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలలో స్థానిక గ్రామీణ కళాకారులకు అవకాశం కల్పించాలని సిపిఐ యాదాద్రి భువనగిరి జిల్లా నాయకులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయ ఈవోకు వినతి పత్రం అందజేశారు. ఇట్టి కార్యక్రమంలో సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు, జిల్లా కార్యవర్గ సభ్యుడు కళ్యాం కృష్ణ, స్థానిక సిపిఐ నాయకులు పేరబోయిన పెంటయ్య, మహేందర్తో పాటు జిల్లా నాయకులు, మండల నాయకులు, గ్రామీణ కళాకారులు పాల్గొన్నారు. సంభాషణ చెప్పడానికి శ్రీరాములు గారు వచ్చాను, మెసేజ్ పెడితే వచ్చినాను. ఇప్పుడు నేను ఆ మూడు మేము ఇస్తాము. మేము ప్రదర్శించే ఈరోజు తెలంగాణ ప్రజానాట్య మండలి యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో యారుగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు జరగబోయే కార్యక్రమాలకు ఈ గ్రామీణ ప్రాంత కళాకారులందరూ కూడా అవకాశం కల్పించాలని ఈరోజు ఈవో గారికి కళాకారుల సమస్యలపైన మెమోరాండం కాపీ ఇవ్వడం జరిగింది. కళాకారులు అంటే కోలాట బృందాలు ఉన్నాయి, భజన ఉంది, భాగవత కళాకారులు ఉన్నారు, హరికథ చెప్పే కళాకారులు ఉన్నారు, భజన కళాకారులు ఉన్నారు, పంబాల కళాకారులు ఉన్నారు, డప్పు కొట్టే కళాకారులు ఉన్నారు. వీరందరూ కూడా స్వామివారి దగ్గర జరిగే ఉత్సవాలలో అవకాశం కల్పించాలని గత ప్రభుత్వం నుంచి ఈవో గారులకు లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. అనేక సార్లు కలవడం కూడా జరిగింది. అయినా ఈ రోజు వరకు కూడా కొందరు మాత్రమే, చుట్టుపక్కల ఉన్న కొందరు మాత్రం పిలుస్తూ ఉన్నారు. పిలవడం సంతోషపడుతున్నాం. ఇంకెక్కువ స్థాయిలో ఈ నియోజకవర్గం కాబట్టి ఈ జిల్లాలో సంబంధించిన కళాకారులందరూ కూడా పిలిచి అవకాశం కల్పిస్తే చాలా బాగుంటుందని సందర్భంగా కోరుతూ ఉన్నాం. వీళ్ళందరూ కూడా చాలా ట్రైనింగ్ తీసుకున్నారు. రోజు వారిగా కనీసం నెలలు 2 నెలలుగా ట్రైనింగ్ తీసుకొని గ్రామాలలో ప్రదర్శన చేసుడు, స్వామివారి ఊరేగింపులలో పాల్గొనడం, వినాయకుని కార్యక్రమాలలో పాల్గొనడం జరుగుతూ ఉంది. ఇవాళ యారుగుట్ట సంబంధించిన కార్యక్రమంలో వీరందరూ కూడా పాల్గొంటారని సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. ఈవో గారు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదైతే మీ యొక్క ట్రయల్స్ చేసిన వీడియో క్లిప్లు ఉంటాయో, మీరు ఏదైతే క్రమశిక్షణతో ఆడిన కార్యక్రమాలు ఉంటాయో, మీకు ఏ కార్యక్రమం అయితే వస్తుందో ఆ కార్యక్రమం ఇక్కడ ప్రదర్శించడానికి మేము అవకాశం ఇస్తామని చెప్తా ఉన్నారు. మా కళాకారులందరూ కూడా మరొకసారి సమావేశాలు పెట్టి జరగబోయే బ్రహ్మోత్సవాలు కానీ జరగబోయే స్వామివారి కార్యక్రమాలు ఏదున్నా పాల్గొనడానికి మేము ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఈనాడు ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ గోదా శ్రీరాములు గారు పాల్గొన్నాడు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు నిర్మాణ బాధ్యులు కామ్రేడ్ కళ్యాం కృష్ణ గారు కూడా పాల్గొంటా ఉన్నాడు. మాజీ కోప్షన్ సభ్యుడు కామ్రేడ్ పేరబోయిన పెంటయ్య గారు, మహేందర్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. అదేవిధంగా కళాకారులు ఇక్కడ అనిత గారు, రేణుక గారు, అండాల్ గారు, నరసమ్మ గారు, ఉమ గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. ఏదేమైనా రాబోయే రోజులల్లో ఈ స్వామివారి కార్యక్రమాల యారుగుట్ట జరిగే బ్రహ్మోత్సవాలల్లో ఖచ్చితంగా కళాకారుల పాత్ర చేసి స్వామివారి సేవలను అందుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా చెక్క వెంకటేశ్వర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క ఈవో గారికి మా యొక్క బృందం తరపున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.